తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నష్టపరిహారం జాప్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నమోదైన పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప రవాణా అధికారి పరంధామరెడ్డి, కలెక్టర్ కార్యాలయం మెజిస్ట్రియల్ విభాగ సూపరింటెండెంట్ స్మక్ ఆజాద్ వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీఓలు పాల్గొన్నారు. కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వ్యక్తికి చికిత్స ఆలస్యమైందని కుటుంబం సభ్యులు ఆరోపించారు. ఇటీవల ఇదే ఆసుపత్రిలో వైద్య సేవలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మరో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు మెరుగుపరచాలని, వైద్యుల హాజరుపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నర్సులు గాని అటెండర్లు గాని బాయ్స్ గాని వాచ్మెన్స్ గాని ఎవరున్నారో వాళ్ళని పిలిపించండి. ఒక సిస్టర్ వచ్చేసి నాకు సంబంధం లేదండి, సెలైన్ కారిపోతుందండి. ఎవరమ్మా కింద ఉన్నామా వచ్చి గంట పైన ఒక ఇంజక్షన్ వేసినారు. నేను మా మామ గుర్తుకు పంపారండి. మా మామ పల్లె మామాన్ని వచ్చి మళ్ళీ ఎక్స్రే వదిలేండి. ఇప్పుడు తీరా మళ్ళా పోయేటప్పుడు ఎక్స్రే లేదు, సెలవు పెట్టారంట గంట తర్వాత. అసలు తక్కువ ఎప్పుడు చేసేది ఇక్కడ ఆమె డాక్టర్ అడుగుతుంది. నర్సులు గాని అటెండర్లు గాని బాయ్స్ గాని వాచ్మెన్స్ గాని ఎవరున్నారో వాళ్ళని పిలిపించండి. ఒక సిస్టర్ వచ్చేసి నాకు సంబంధం లేదండి, సెలైన్ కారిపోతుందండి. ఎవరమ్మా కింద ఉన్నామా వచ్చి గంట పైన ఒక ఇంజక్షన్ వేసినారు. నేను మా మామ గుర్తుకు పంపారండి. మా మామ పల్లె మామాన్ని వచ్చి మళ్ళీ ఎక్స్రే వదిలేండి. ఇప్పుడు తీరా మళ్ళా పోయేటప్పుడు ఎక్స్రే లేదు, సెలవు పెట్టారంట గంట తర్వాత. అసలు తక్కువ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని రైల్వే గేట్ సమీపంలో విశాఖపట్నం నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె రైలులో విన్యాసాలు చేస్తూ జీవనం సాగించే బృందానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా శంషాబాద్లోని విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనకు స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. నడ్డా పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో దేశభక్తి నినాదాలతో ర్యాలీ చేపట్టి అనంతరం సభ నిర్వహించారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు సామాజిక సేవ, జాతీయ విలువల పరిరక్షణలో ముందుండాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు చొరవతో భీమడోలు మండలం చెట్టున్నపాడు నుంచి ఏలూరు వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. లంక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యను పరిష్కరించేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు ఈ సేవ ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజాసేవలపై అధికారులతో చర్చించి పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూలై 14 వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. వీఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి తప్పనిసరిగా సమర్పించాలని, లేకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకి 15/6 అంటే జూన్ నెల 15వ తారీఖు నుంచి 14/7 జూలై 14 వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అనే కార్యక్రమం చేపట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందులో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు అందరూ కూడా ఓటర్స్కి అందజేయడం జరిగింది. దాన్ని ఓటర్స్ అందరూ కూడా ఫిల్ చేసి
మనకు ఆ బిఎల్ఓకి వెనక్కి ఇవ్వాలి. కానీ చాలామంది ఆ ఫామ్స్ తీసుకున్నారు కానీ వాటిని ఫిల్ చేసి వెనక్కి ఇవ్వడం లేదు. దానివలన రేపు వాళ్ళ యొక్క ఓట్లు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ ఫామ్ మీదనే బిఎల్ఓ పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వెంటనే ఆ ఫామ్స్ అందించాలి. ఒకవేళ మీకు దాన్ని నింపడం రాకపోతే బిఎల్ఓనే నింపుతాడు. అదేవిధంగా మీ దగ్గర బిఎల్ఓతో పాటు ప్రతి బిఎల్ఓ కూడా ఒక ఇద్దరిని హెల్పర్స్గా కూడా నియమించాము. కాబట్టి అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ కూడా ఇమీడియట్గా ఈ 2-3 రోజుల్లో, అంటే మనకు ఈ ఫామ్స్ అన్ని ఇవ్వడానికి 14వ తారీఖు ఆఖరి తేదీ. కాబట్టి ఆదివారం లోపల అందరూ కూడా ఈ ఫామ్స్ నింపి బిఎల్ఓకి ఇవ్వాలి. లేకపోతే బిఎల్ఓకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్గా ఓటు హక్కును వినియోగించుకొని మనకు కావాల్సిన వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని. విశాఖలోని పౌర గ్రంథాలయంలో వైఎస్ఆర్సీపీ ఈగల్ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఈగల్ సెల్ ప్రతినిధి పాక సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు, పాలనా తీరుపై విమర్శలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అంటూ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఈగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. ఏ విధంగా బాగుంటుంది, కార్మికులకు ఏ విధంగా బాగుంటుంది, కార్యక్రమం పెట్టుకుని పిఎస్సీ మెంబర్గా పెట్టుకుని కొన్ని సలహాలు తీసుకుని విద్యార్థులకు ఏ విధంగా బాగుంటుంది, కార్మికులకు ఏ విధంగా బాగుంటుంది, కార్యకర్తలు ఏ విధంగా బాగుంటుంది, మహిళలకు ఏ విధంగా బాగుంటుంది, మన పరిశ్రమలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, పరిశ్రమల ఎవరికి ఉపయోగము అన్ని కులంకాషంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబోయే రోజుల్లో మన అధికారం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ప్రతి పార్టీని కూడా కలుపుకుని మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. కాబట్టి వారిని బలపరచడానికి, అలాగే ఏ పార్టీ అయినా లీగల్ సెల్ చాలా అవసరం. ఏదైనా ఎంత కేసు అయినా మా న్యాయవాదులే దాన్ని పరిష్కరించగలరు. అందుకే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ పక్కన పెట్టుకుని జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ లీగల్ సెల్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వారిని ముందుకెళ్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అదే తరుణంలో మా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలను మాకు అభ్యర్థున్నారు. 2 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసే అర్థం లేదు. దాని గురించి మాట్లాడవలసిందిగా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిషాట్ ప్రాంగణంలో ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే అధిక దిగుబడికి పునాది అని, వ్యవసాయ అభివృద్ధికి విత్తన రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ యువతకు సీడ్స్ రంగంపై అవగాహన కల్పిస్తే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. For me and for all my colleagues to welcome you for this very important discussion, India Seed Trade and Innovation Summit. Let me also congratulate Ashok for identifying this important topic and also selecting ICRISAT as the venue for this particular summit. We have got, I think, 17 state seed corporations. We have got more than 17,000 seed growers and more than 132,000 seed dealers. Standing today on behalf of Advanta, the global seed company, in 80 plus countries, 900 plus hybrids, 20 plus R&D research stations across the globe. The global seed trade could be advanced and innovation in seed technologies could be absorbed and farmer prosperity would come in. Now, what is a
satisfaction to you when you see the farmer developing. At the same time, you get depressed when the farmer is depressed. Ours is an agrarian economy, and most of the people depend on agriculture. So it becomes a prime duty in whichever capacity we are to ensure that agriculture is developed and everybody who are associated with that benefit by it. State agricultural universities and numerous చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 77వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తరిగొండలో గుర్రంకొండ మండలం శాఖ తరిగొండలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం దగ్గర కేక్ కట్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మనం చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 77వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తరిగొండలో గుర్రంకొండ మండలం శాఖ తరిగొండలో ఏర్పాటు చేసినటువంటి ఏబీవీపీ స్థాపనకు 78 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్బీలో జాతీయ విద్యార్థి దినోత్సవం పేరిట విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఉద్యోగ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని జేఎన్టీయూ ప్రధాన గేటు ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించి R22 బ్యాచ్కు గ్రేస్ మార్కులను 0.50% పెంచాలని డిమాండ్ చేశారు. 1-2 మార్కుల తేడాతో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణంలోకి వెళ్లి ఆందోళన చేపట్టగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరికీ నమస్కారం. నా పేరు స్టూడెంట్స్. ఇక్కడ మేము అందరము R22 రెగ్యులేషన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మేము నార్మల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎవరికి హామీ చేయగలుగుతారేమో. మేము ప్రొటెస్టింగ్ మాకు 9 మార్కులు ఇచ్చారు, మాకు 30 మార్కులు రావాలని ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేము. యాజ్ ఎ స్టూడెంట్స్ రైట్ మేము చేస్తున్నాము. పోలీసులు మమ్మల్ని ఎలా కొట్టేస్తున్నారు ఈజ్ నాట్ ఎ ప్రాపర్ వే. వాళ్ళ దగ్గర వారెంట్ లేదు, ఏం లేదు. మమ్మల్ని ఎందుకు ఎలా కొట్టేస్తున్నారు, కొడతా అంటున్నారు మమ్మల్ని అట్లా. సో మాకు 30 మార్క్స్ కావాలా, బై ఈవినింగ్ మాకు కావాలా. ఇట్స్ సబ్జెక్ట్ ఎక్సెప్షన్. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసరా, తానూర్, కుబీర్ మండలాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయం చేసి ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
వరంగల్ జిల్లాలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ నాగన్న సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజాకళను విస్తరించడంలో నాగన్న కీలక పాత్ర పోషించారని, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పార్టీ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇవాళ అరుణోదయ నాగన్న సంతాప సభ జరుగుతుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కిలా వరంగల్లో ఈ సభ జరుగుతుంది. కామ్రేడ్ నాగన్న 1975 ఆ ప్రాంతంలో ఆ సాంప్రదాయక వృత్తి నుంచి ఒక పాలేరుగా కూలీనాలి చేసుకున్నటువంటి ఒక కూలీగా చివరికి ఒక టైలర్ వృత్తి శిక్షణ పేరుతో విప్లవోద్యమంలోకి అడుగుపెట్టినటువంటి కామ్రేడ్ నాగన్న దాదాపు 5.5 దశాబ్దాలుగా మడమ తిప్పకుండా విప్లవ సాంస్కృతికోద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. నాగన్నకి విప్లవ జోహార్లు అర్పిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము జోహార్లు అర్పిస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.